ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి గురించి మాట్లాడుతూ అమరావతిలో అవినీతి అంతు లేకుండా పోతుంది అన్నారు. అట్లాగే అమరావతిలో చదరపు అడుగుకు 10,000 ఖర్చు చేస్తున్నారు. చదరపు అడుగుకు 4,000 పెడితే చాలు 5 స్టార్ ఫెసిలిటీస్ వస్తాయి. రాజధాని నిర్మాణంలో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో దోపిడీ చేస్తున్నారు. 10% ఇచ్చి 8% కమిషన్లు వసూలు చేస్తున్నారు. ఈ అవినీతికి పోలీసులు సహకరిస్తున్నారు. కళ్ల ముందే అమరావతిలో అవినీతి కనిపిస్తోంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి పనులకు సంబంధించి అవినీతి జరుగుతుందంటూ ఆయన ఈరోజు మాట్లాడాడు. వాస్తవంగా అమరావతి గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా అనేది ఫస్ట్ పాయింట్. గత ప్రభుత్వంలో అమరావతిని ఆయన అధికారంలోకి రాగానే ప్రజాభవన్ను ఏ విధంగా కూల్చాడో మనం అందరం చూసాం. అట్లాగే అమరావతిని రాజధానిగా కాకుండా 3 రాజధానుల పేరుతో 5 ఏళ్ళు రాజధానితో ఎలా ఆడుకున్నాడో అందరం చూసాం. అట్లాగే రాజధాని కోసం భూములు ఇచ్చిన ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలను ఏ విధంగా వెంటాడి వేధించాడో, పోలీసులతో కొట్టించాడో మనం చూసాం. ఒక మహిళలని లేకుండా, వృద్ధులను లేకుండా కేసుల మీద కేసులు ఒకటని కాదు, అంటే ఎన్ని రకాలుగా ఒక వ్యక్తిని మనం వేధించవచ్చో అన్ని రకాలుగా వేధించి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఇక్కడ విషయము, ఈరోజు అమరావతి నిర్మాణం కోసము, పనుల కోసము సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చింది. అట్లాగే కొన్ని అవుట్ స్టేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఫండ్స్ ఇచ్చాయి. దానితో వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే కాంట్రాక్టర్లకు అడ్వాన్స్గా ఇవ్వటము, డబ్బులు ఇచ్చేసి పనులు ప్రారంభించమని కోరటం జరుగుతుంది. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇంతలోనే అవినీతి జరుగుతుందనేసి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అసలు అమరావతి రాజధాని వద్దు, అసలు అమరావతి కమరావతి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒక కమ్మకులం పేరుతో అమరావతిని చంపడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతి పునర్నిర్మాణ పనుల్లో అవినీతి జరుగుతుందంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా నమ్ముతారా? ఒకవేళ ఇదే చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి పనులు జరిగే ప్రాంతాల్లోకి పోయి పర్యటించవచ్చు కదా. ఎందుకు వెళ్ళటం లేదు? ఆయన ఉండేది అదే ప్రాంతంలోనే కదా. రాజధాని ప్రాంతంలో పనులు ఎలా జరుగుతున్నాయి, అవినీతి ఎక్కడ జరుగుతూ ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది అనేది చూడొచ్చు కదా. ఆయన చూడడానికి, వెళ్ళడానికి, అక్కడికి వెళితే ఏదైతే ప్రజలు తిరగబడతారో అని చెప్పేసి ఆయన ఆ ప్రాంతంలోకి వెళ్ళటంలా. ఈరోజు రాజధానిలో అవినీతి జరుగుతుందని కానీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి మాట్లాడే అర్హత కానీ, హక్కు కానీ జగన్మోహన్ రెడ్డికి లేదు అనేసి టీడీపీ వర్గాలు అంటా ఉన్నాయి. అట్లాగే ఇదే రాజధాని ప్రాంతానికి సంబంధించి చంద్రబాబు నాయుడు హయాంలో రాజధానికి ఏదైతే రోడ్లు, భవనాలకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఏవైతే మధ్యలో ఆగిపోయాయో వాటిని అన్నిటినీ విధ్వంసం చేసేలాగా చేశారు. రోడ్లన్నిటినీ తవ్వి కంకర కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమ్మేసుకున్నారు. ఈరోజు రాజధానిలో ఏదో జరుగుతోందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అది ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది అనేసి తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనా కూడా కూటమి గవర్నమెంట్ రాజధాని నిర్మాణానికి ఎంతో కష్టపడి కేంద్ర ప్రభుత్వ సాయంతో నిధులు తీసుకొచ్చేసి పనులు అనేది మొదలు పెట్టారు. కాబట్టి పనుల్లో ఏదైనా అవినీతి జరుగుతుంటే గనక ఏదో న్యాయస్థానానికి వెళ్ళటము, లేకపోతే కేంద్ర వ్యవస్థలకు తెలపటము, లేకపోతే వినతి పత్రాలు ఇవ్వటము ఏదన్నా చెయ్యొచ్చు. కానీ రాజధాని వద్దు అని 3 రాజధానులు ఆట ఆడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతి మీద ప్రేమ చూపిస్తున్నారంటే అది మేము నమ్మాలా అని చెప్పేసి టీడీపీ వర్గాలు, కూటమి నాయకులు అంటున్నారు. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి తనను తాను
నేను రాజధాని గురించి మాట్లాడే అర్హత హక్కు నాకుందా అని తన మనస్సాక్షిని ఒకసారి పరిశీలించుకుంటే గత 5 ఏళ్ల క్రితం అమరావతి రాజధానిని ఏం చేశాననేది ఆయన ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే ఒకసారి బాగుంటుంది.